అమ్మా 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 లేమ్మా అమ్మా అమ్మా ఏమైందమ్మా నీకు అమ్మా మా అమ్మకి ఏమైంది? ఎవరో బండి అతను గుద్దేసి వెళ్ళిపోయాడు బాబు. అయ్యో అవునా? వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తేనే మంచిది. మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆటో ఆటో ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. అమ్మా 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 నీకేం కాదమ్మా. అన్నా తొందరగా హాస్పిటల్కి పోనివన్నా, తొందరగా తీసుకెళ్ళు ప్లీజ్. అమ్మా నీకేం కాదు, నేను ఉన్నా, నీకేం కాదు. అమ్మా నీకేం కాదమ్మా. హాస్పిటల్కి వచ్చేసాం. డాక్టర్ డాక్టర్ అమ్మా నేను చాలా రోజుల తర్వాత ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదమ్మా. నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. డాక్టర్ గారు రండి. డాక్టర్ ఏమైందండి? డాక్టర్ గారు ఈమెకి యాక్సిడెంట్ అయింది, చాలా బ్లడ్ పోయింది. ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా మీరే ఈవిని కాపాడాలి. ఈవిడ మీకేమవుతుంది? ఈవిడ మాకు చాలా కావాల్సిన ఆవిడండి. ప్లీజ్ ఎలాగైనా మీరే కాపాడాలి. నర్స్ లోపలి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. మీరు ఇక్కడే ఉండండి. డాక్టర్ మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్. ఆవిడకి ఏం కాకుండా మీరు సేవ్ చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. సరే అండి, ముందు ఆవిడ కండిషన్ ఏంటో నన్ను చెక్ చేయనివ్వండి. లహరి నానమ్మకి ఏం కాదులే, నువ్వేం వరి అవ్వకు. అమ్మో డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్ ఆవిడకి ఎలా ఉంది? యాక్సిడెంట్ వల్ల ఆవిడకి చాలా బ్లడ్ లాస్ అయింది. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. నాది ఆవిడది ఒకే బ్లడ్ గ్రూప్ డాక్టర్, నేను బ్లడ్ ఇస్తా. ఆవిడది ఏ గ్రూపో మీకెలా తెలుసు? అమ్మో ఎలా చెప్పాలి? నాకు తెలుసు, నాది ఏబీ పాజిటివ్, ఆవిడది కూడా ఏబీ పాజిటివే. అవునా? నర్స్ డాక్టర్ వెంటనే ఇతను బ్లడ్ తీసుకొని చెక్ చేయండి. ఆవిడ గ్రూప్కి మ్యాచ్ అయితే వెంటనే ఎక్కించండి. ఓకే మేడం, రండి. లారీ పాప నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి. నాకు బ్లడ్ తీస్తారు కదా, చూస్తే నువ్వు భయపడతావు. సార్ మీ దగ్గర బ్లడ్ తీసుకోవాలి. సరే తీసుకోండి. ఈ బాల్ ప్రెస్ చేస్తూ ఉండండి. నొప్పిగా ఏముండదు సార్, కొంచెం ఓర్చుకోండి. వెంటనే ఆమెకి బ్లడ్ ఎక్కించాలి. పర్లేదు, ఆవిడ కోసం ఎంత నొప్పైనా భరిస్తాను. కావాలంటే నాలో ఉన్న బ్లడ్ అంతా తీసేసుకోండి, ఆవిడకి మాత్రం ఏం కాకూడదు. లహరి పాప భయం వేసిందా? ఏం కాదులే. డాక్టర్ పేషెంట్కి ఎలా ఉంది ఇప్పుడు? మీరిప్పుడు బ్లడ్ ఇచ్చారు కదా,
లోపల ఆవిడ పరిస్థితి చూస్తుంటే అవుట్ ఆఫ్ డేంజర్ అనిపిస్తుంది. హా? ఎంత మంచి వార్త చెప్పారు డాక్టర్, చాలా థ్యాంక్స్. ఓకే. లారీ, నాన్నమ్మకి ఏం అవ్వదంట. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. అమ్మని కాపాడుకోగలిగాను, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ యశోద అని ఆవిడని జాయిన్ చేశారు కదా, యాక్సిడెంట్ కేసు. ఆవిడ ఎక్కడున్నారు? ఐసీయూలో ఉన్నారు. ఐసీయూకి ఎటు వెళ్ళాలి? ఇటు సైడ్ వెళ్ళండి. సరే, ఇటంట. ఏంటో ఇవాళ పొద్దున్నే మీ అమ్మ ఎవరి మొహం చూసిందో ఏంటోరా, తనకు అలా యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, ఐసీయూలో ఉండడం ఏంటి, నాకు చాలా కంగారుగా ఉందిరా అనంత్. నానమ్మా, మామ్కి ఏం కాదు, మీరు కంగారు పడకండి. పదండి చూద్దాం. ఛీ, ఆ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా ప్రశాంతత లేదు. ఎప్పుడు ఏదో ఒక కంగారు, లేకపోతే ఏదో ఒక సంఘటన. వీళ్ళందరి మధ్య నటించలేక చచ్చిపోతున్నా. తస్సదియ్యా. ఓసే సత్య, ఎలా ఉండేదానివి? వెంకటాపురంలో శివంగిలా రిక్షా తొక్కుతూ హాయిగా ఉండేదానివి. ఈ సిటీకి వచ్చిన తర్వాత నా పరిస్థితి చాలా చండాలంగా తయారైంది. త్వరగా ఆ సంతకం ఏదో పెట్టేసి వీళ్ళ నుంచి తప్పించుకుని మా ఊరెళ్ళిపోవాలి. అమ్మో, వీళ్ళు వస్తున్నారు. ఇదే ఐసీయూ. అమ్మో, అనంతగాడితో పాటు ఫణిగాడు, బాబాయ్, పిన్ని, ఊరుసు కూడా వస్తున్నారు. అమ్మో, ఇదేంటి సుందరి ఉంది? అంటే సుందరి బతికే ఉందా? నాలాగే ఆ కార్ బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకుందా? అయ్యో, వదినకి ఎంత ఘోరం జరిగిపోయింది. వదిన అలా చూస్తుంటే నా కడుపు తరక్కపోతుంది. అమ్మా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వదినకు మాత్రం ఏం కాకుండా బతికించుకుందాం. అమ్మా, లోపల యశోదకి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ గారు బయటకు వచ్చాక మాట్లాడదాం.